పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు. కథ జుజుమురా. సంకలనం వంశీ. వంశీకి నచ్చిన కథలు. జుజుమురా. గొల్లపూడి మారుతీరావు. బస్సు జుజుమురా దగ్గర ఆగినప్పుడు మొదటిసారిగా ఆ అమ్మాయిని చూశాను. నవంబర్ చలి దుర్మార్గుడి పగలాగా పట్టుకుని వదలకుండా ఉంది. తారుపోసినట్లున్న నల్లటి మేఘాల చాటున నీరసంగా తొంగిచూస్తున్నాడు చంద్రుడు. నక్షత్రాలు అక్కడక్కడా అలికినట్లున్నాయి. చెట్లన్నీ చలికి బక్కచిక్కిపోయి బిగుసుకుపోయినట్లున్నాయి. శంబల్పూర్ నుంచి భువనేశ్వర ప్రయాణం. ఈ రాత్రి వద్దు భాయ్, రడాకోల్ అడవిలో చలి తట్టుకోలేవు, రేపు వెళ్దూగాని అన్నాడు సాహు. అయినా వినిపించుకోలేదు. రేపు ఉదయం భువనేశ్లో పని ఉందంటూ బస్సెక్కాను. ముతక శంబల్పూర్ చీరలో చుట్టిన నాజూకైన రబ్బరు బొమ్మలాగా ఉంది ఆమె. ఆ లావణ్యం, ఆ నాజూకుతనం చూసి కాసేపు ఒరియా అమ్మాయేమోననుకున్నాను. పొడవు జుట్టు సీటి కిందకి చీకట్లో నల్లతాచులాగా వేలాడుతోంది. నన్ను కాస్త తికమక పెట్టింది ఒకటే, ఆమె సిగలో కెంపులాంటి గులాబీ పువ్వు. ఇక్కడ అమ్మాయిలు పువ్వులు పెట్టుకోరు. సంప్రదాయంలో రాష్ట్రీయ సంస్కారం, అలంకరణలో రాష్ట్రేతర సంస్కారం అలవరుచుకున్న ఆమె నన్ను కాసేపు ఆలోచించుకునేటట్టు చేసిన మాట నిజం. ఆమె అందమైన అమ్మాయి కాదు. నేను కూర్చున్న చోటికి నాజూకైన సన్నటి వెలుగొస్తోంది. ఒక్కసారి వెనక్కి తిరిగి నవ్వితే ఆ చీకటి రాత్రిలో మందకొడిగా వెలిగే బస్సు లైట్లలో ఆమె కళ్ళు రెండు అగ్నిగోళాల్లాగా ప్రతిఫలించడం చూశాను. శరీరంలో కనిపించని ఏ అందాన్నైనా భర్తీ చేయగలిగిన అందమైన కళ్ళు, తీక్షణమైన చూపు. నా ముందు సీట్లో కూర్చుంది. ఆమె ఒంటరి, పక్కన ఎవరూ లేరు. నా పక్క కునుకు తీస్తున్న పండ కారాకిళ్ళీ చారలో చొంగ కలిసి ఒంటిమీదకి కారుతూ ఉండగా రాత్రి చలిని అనాయాసంగా జయించి నిద్రపోతున్నాడు. ఆ బాధ ఇప్పుడర్థమవుతోంది. ఆంధ్రదేశంలో చలికాలానికి ఉపయోగించే ఏ దుప్పటి ఈ చలికి ఆగడం లేదు. సీటులో ముడుచు కూర్చుని మగతలో పడుతున్నాను. ఉన్నట్టుండి బస్సు కుదుపుతో ఆగింది. అందరి ముఖాల్లో ఆశ్చర్యం కనిపించింది. ఒరియా భాష ఒక్కసారి నిద్రలేచింది. వాళ్లు అతి త్వరగా మాట్లాడతారు. మాటల్లో కంచు గొంతు వెతికి తెచ్చుకుంటారు. డ్రైవర్ ఏదో చెప్తున్నాడు. కొన్ని నిద్రముఖాల్లో కోపం తెలుస్తోంది. క్రమంగా ప్రయాణికులంతా బస్సు దిగారు. నా ముందున్న అమ్మాయి ఊదారంగు శాల్వా విదిలించి దగ్గరగా లాక్కొని లేచింది. నేనూ లేచాను. జుజుమురా అన్న నల్లటి అక్షరాలు బస్సు లైట్ల వెలుగులో కనిపిస్తున్నాయి. చుట్టూ దట్టంగా చెట్లు. చిన్న గ్రామం నల్లటి కంబళి కప్పుకుని నిద్రపోతున్న దయ్యంలాగా ఉంది జుజుమురా. ప్రతి గాలితెరలోనూ చలి విరుచుకుపడుతోంది. బస్సు ఎందుకాగిందో ఇంకా అర్థం Sample complete. Ready to continue?